జనసేన పార్టీ కార్యాలయంలో జన సైనికులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. భూ కబ్జాలకు అడ్డాగా డోన్ నియోజకవర్గం మారిందని ఆరోపించారు. డోన్ నియోజకవర్గంలో భూ కబ్జాలు బాగా పెరిగాయని జన సైనికులు ఆరోపిస్తున్నారు. ఉడుములపాడు గ్రామంలో జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ నాయకులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డోన్లో గంజాయిని కర్ణాటక మద్యాన్ని సరఫరా చేస్తోంది వైసీపీ పార్టీ నాయకులు కాదా అని ప్రశ్నించారు. ఆటోలోని వ్యక్తులు గంజాయి మత్తులో అసభ్యకరంగా ప్రవర్తించారు. వారు బుగ్గన అనుచరులు కాదా అని నిలదీశారు. గంజాయిని, గుట్కాని, లిక్కర్ని, కర్ణాటక మద్యాన్ని పెంచి పోషిస్తుంది, మట్కాని కూడా పెంచి పోషిస్తుంది. మన బుగ్గన రాజేంద్ర రెడ్డి గారి సహచరులు, ఆయన పక్కన రైట్ అండ్ లెఫ్ట్ వ్యక్తులు మొత్తం వల్లే డోన్లో గంజాయిని విపరీతంగా పెంచుకుంటూ అనేక అవినీతి పనులకు గాను, దొంగతనాలకు గాను పాల్పడే విధంగా ప్రోత్సహిస్తున్న వ్యక్తి మన బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు. అది ఏ విధంగా మేము చెప్తున్నాము అంటే, గంజాయి మత్తులో ప్రతి వ్యక్తి చేస్తున్న పని అది ప్రజెంట్ డోన్లో ఉన్న సిచ్యువేషన్. ఉదాహరణకి గౌరవనీయులు జడ్జి గారి మీద అనుకోకుండా ఆయన అర్ధరాత్రి నైట్ స్టేషన్లో దిగి ఆర్డర్ ఎక్కితే గంజాయి మత్తులో కొంతమంది వ్యక్తులు జడ్జి గారిని హరాస్మెంట్ చేయడం జరిగింది. దాని మీద చర్యలు కూడా నామకే వాసు తీసుకోవడం జరిగింది మన బుగ్గన రెడ్డి గారు, వాళ్ళకున్న అనుకూలమైన ప్రభుత్వం, గవర్నమెంట్. అదే విధంగా మరో ఎగ్జాంపుల్ ఏంటంటే, రాజస్థాన్ మహిళని రేప్ చేసి డోన్లోనే మానభంగం చేసి చంపడం జరిగింది. దీని మీద కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయినారు మన బుగ్గన గారు. ఈయననేమో నేను అభివృద్ధి చేసిన అని చెప్పుకుంటూ ప్రతి ఒక్కరు చెప్పుకుంటూ పోతూనే ఉన్నాడు. ఏందైనా చేసిన అభివృద్ధి, రోజు చేసిన అంటున్నాడు. ఒక వ్యక్తికి, ఒక ఉద్యోగునికి కానీ, వైన్ షాప్లో డిగ్రీ చేయడానికి ఎవరైనా జాబ్ ఇస్తాడా కూడా కానీ, ఏ వ్యక్తి అయినా కానీ డిగ్రీ అయిన వ్యక్తికి ఏం జాబ్ ఇప్పించాలా? సమ్ జాబ్స్ ఏవైనా ఉంటాయి. వైన్ షాప్లో ఉద్యోగమా డిగ్రీ అయిన వ్యక్తికి? ఇలాంటి వ్యక్తుల మన కోట్ల చేస్తున్న పక్కన మీద నిందలు వేసేయడానికి ఎవరో మీరు తెలుసుకునే మాత్రం చెప్పడానికి రీజన్. ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి అరాచకత పాలన ఉన్నంత కాలము మన ప్రభుత్వము, మన రాజ్యం ఇదే విధంగా పోతుంది. ప్రజలు అన్యాయం అయిపోతుంటారు. దయచేసి ఇంకోసారి నిందలు వేసే ముందర హంతకులకి, నిందితులకి తేడా తెలియని ప్రభుత్వం ఈ ఇప్పుడున్న సాక్షి పేపర్కి ఉంది. నిందితులు అంటే ఎవరయ్యా? నేర ఆరోపించబడిన వ్యక్తులు. హంతకులు అంటే శిక్ష పొందిన వ్యక్తులు హంతకులు అయిపోతున్నారు. ఇదే సాక్షి పేపర్లో హంతకులు అని చెప్పి పేపర్కి వచ్చింది. రీసెంట్గా శుక్రవారం రోజు ఏమని వచ్చింది అంటే, అవినాష్ రెడ్డి గారు నిందితుడిని హంతకులని ఏ విధంగా అంటారని చెప్పి అదే సాక్షి పేపర్లో వచ్చింది. నిందితుడిని హంతకుడు అనకూడదని చెప్పి అదే సాక్షి పేపర్లో ఇచ్చినారు. ఈ పేపర్లో ఏమో నిందితుడిని హంతకుడు అని చెప్పి ఇచ్చినారు. అంటే సాక్షి పేపర్కి స్లో లేకుండా పోయిందా? అంటే వాళ్ళు ఏం చెప్తారు? రాయడమేనా? ప్రజల గురించి చేయాలా, ప్రజల వ్యక్తుల గురించి ఆలోచన చేయాలని చెప్పి కొంచెమన్నా స్లో ఉందా సాక్షి పేపర్కి కానీ, వాళ్ళ నాయకులకు కానీ? దయచేసి ఇంకోసారి మా మచ్చలే నాయకుడు కోట్ల జయసూర్యప్రకాష్ గారి మీద ఇట్లాంటి మమ్మల్ని అడ్డం పెట్టుకొని ఇలాంటి నిందలు వేయకోకుండా ఉండాలని చెప్పి మేము హెచ్చరిస్తున్నాము. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 90007517